పితా, పుత్ర, పవిత్రాత్మ నామంన ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. నీతిమంతులు మొరపెట్టినచో ప్రభువు ఆలకింతును, సకల విపత్తుల నుండి వారిని కాపాడును. వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును. బాధల వలన ధైర్యము కోల్పోయిన వారిని అతడు రక్షించును. కీర్తన 34 ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, నీతిమంతులు మొరపెట్టిన దేవుడు తప్పకుండా ఆలకిస్తారు. అన్ని ప్రమాదాల నుండి వారిని కాపాడుతారు. వేదన వలన బాధపడుతూ గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉంటారు. మన బాధల వలన ధైర్యము కోల్పోయినను ఆయన మనల్ని రక్షిస్తారు. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు అనేవాడే లేడు అని. ఇలా ఎందుకు అంటారంటే, వాళ్ళు చేసే ప్రార్థనకు జవాబు రాకపోతే బాధగా ఇలా అనుకుంటారు. కానీ ఆవగింజంత విశ్వాసంతో ఏది అడిగినను ఆయన తప్పకుండా మన మొర ఆలకించి మనం అడిగిన ప్రతి దాన్ని మనకు ఇస్తారు. కాబట్టి మనం దేవుని దగ్గర మోకరించి ఆయన చేసే అద్భుత కార్యములను చూద్దాం. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, మేము ఏది అడిగినను కాదనకుండా మీరు మాకు దయచేస్తున్నందులకు మీకు కృతజ్ఞతలు. నీతిమంతుల మొర ఆలకిస్తున్నట్లుగా మా మొరను కూడా ఆలకించుము తండ్రి. వేదన వలన బాధపడుతున్న వారిని మీరు కాపాడండి. బాధల వలన ధైర్యము కోల్పోయినను వారిని మీరు రక్షించండి దేవా. ఈరోజు సైతాను శోధనలతో బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. సైతానును ఎదిరించే శక్తిని వారికి ప్రసాదించండి ప్రభువా. సైతాను వలన కృంగిపోతున్న వారిని మీరు రక్షించండి. సైతాను చేస్తున్నటువంటి క్రియలను మీరు అడ్డుకునండి ప్రభువా. సైతాను వల్ల ఇబ్బంది పడుతున్న వారిని మీ పరిశుద్ధ హస్తంతో వారిని స్వస్థపరిచి మీ చెంతకు చేర్చుకునండి. ఈరోజు మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగానుండండి. ఈరోజు అంతయు కూడా మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఈరోజు అంతయు కూడా మమ్మల్ని కాచి కాపాడండి. ఈ చిన్ని ప్రార్థనను మీ పాదాల కింద చేర్చమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you.